పేపర్స్ ఉన్నాయా డాక్యుమెంట్ చూపెట్టాలి. మొత్తం స్కూల్కి వెళ్ళినా అట్లా స్కూల్కి వెళ్ళినా అట్లా అప్పుడే తాగండి ఫోన్ మాట్లాడితే బాగోదు. మనం ఫిక్స్ చేసుకొని సేమ్ ఒక ఆర్డర్ షోకేస్లో ఓకేనా? ఇది షిఫ్ట్ చేసేదాకా కూడా ఆగుతుంది. నమస్కారం అండి. ఈరోజు మైలవరం సర్కిల్, మైలవరం పోలీస్ స్టేషన్, పుల్లూరు గ్రామంలో, పుల్లూరు అండ్ ఇట్స్ హ్యామ్లెట్స్ విలేజెస్లో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డినెన్స్ సెర్చ్లో మైలవరం ఎస్ఐ గారు, అట్లాగే జీకుంట్ర ఎస్ఐ గారు, వెడ్గూడెం ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది, మైలవరం సర్కిల్ స్టాఫ్ సిబ్బంది అంతా కూడా పాల్గొని మార్నింగ్ 6 నుంచి కూడా నెంబర్లెస్ వెహికల్స్, అలాగే సైలెన్సర్ వైలేషన్ ఉన్న వెహికల్స్, వీటన్నిటిని కూడా ఎంబీ యాక్ట్ వైలేషన్ ఉన్న ప్రతి వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆ విధంగా మొత్తం 65 వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. ఈ 65 వెహికల్స్లో కూడా ఈ మధ్యకాలంలో బైక్ ర్యాలీల్లో పాల్గొన్న వెహికల్స్ని కూడా కొన్ని సీసీ కెమెరాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. వాటి మీద కేసులు నమోదు చేసి కోర్టులో పెడతాము. ఈ పట్టుకున్న వెహికల్స్ అన్నింటినీ కూడా వ్యాలిడ్ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసి తదుపరి చర్య తీసుకుంటాం. ఈ సందర్భంగా చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా సైలెన్సర్ వైలేషన్ అంటే ఆల్టర్ సైలెన్సర్ వాడడం కానీ, దాన్ని పబ్లిక్ ప్లేస్లో యూజ్ చేయడం కానీ దయచేసి చేయొద్దు. అలాగే హెల్మెట్ యూసేజ్ అనేది ఈ మధ్యకాలంలో
సిపి ఇంటీరియర్ కమిషనరేట్ సిపి రాజశేఖర్ బాబు సార్ యొక్క ఆదేశాల మేరకు హెల్మెట్ మీద కంటిన్యూస్ డ్రైవ్ చేయడం వలన విలేజెస్లో కూడా హెల్మెట్ వాడకం బాగా పెరిగింది. కాబట్టి దీన్ని ఈ హెల్మెట్ వాడకాన్ని మీరు కూడా అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే హెల్మెట్ లేకపోతే 1000 రూపీస్ వరకు ఫైన్ వేస్తున్నాము. అది మీ భద్రత కోసమే నేను చేస్తున్న పని. ఇక్కడ దయచేసి హెల్మెట్ వాడండి. ఈ వైలేషన్స్ ఏవైతే ఉన్నాయో ట్రిపుల్ రైడింగ్ కానీ లేదంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ కానీ చిన్నపిల్లలకి మైనర్స్కి వెహికల్స్ ఇవ్వడం కానీ అటువంటి వాటి మీద గట్టి నిఘా ఉంచాము. అలాగే గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అటువంటి వైలేషన్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉండి పౌరులందరూ మాకు సహకరిస్తారని, అట్లాగే యాక్సిడెంట్స్ విషయంలో కూడా ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో మేము తీసుకునే చర్యలకి మేమంతా సహకారం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.